ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ వస్తుంది. మజాక్ చేసినా గణేష్ అట్లా ఆన్సర్ నువ్వు కూడా నా అమ్మా ఇగో నీ కాళ్ళు. హలో నువ్వు దాదాగిరి చేయడానికి వస్తున్నావు? అరే మన టీం అన్న వాళ్ళు ఏమైంది? ఏం చేస్తావు? హలో ఏంది? వెల్కమ్ బ్యాక్ టు కామెడీ డబ్. ఈరోజు మన వీడియో ఏంటంటే మన శివన్న సినిమాటిక్గా ఒక తీస్తా అంటున్నాడు. టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలా ఏం చేయాలి ఒకసారి నువ్వు చెప్తే చేస్తాం. చెప్పు ఒకసారి. ఇది నా కాళ్ళు నువ్వు పట్టుకో, నీ కాళ్ళు అతను పట్టుకో. పంగ చీరుతారు ఏం నా ఏం చేద్దాం చెప్పు. కాదు. సో దీనికన్నా ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వీడియో మీకు చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. శివన్న ఒక స్నేక్ తీసుకొస్తున్నాడు, పైతాంది. యాక్చువల్లీ ఇవాళనే తీసుకొస్తాను, మరి తీసుకొచ్చిన వాళ్ళు తెలియదు. కానీ నెక్స్ట్ వీడియో అయితే మీకు చెప్తున్నాను కదా, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ వస్తుంది. అయ్యేది ఎందుకు చేస్తున్నావు అన్న? మజాక్ చేసినా పోయి నేను అట్లా మజాక్ చేసిన మజాక్ చేసిన గణేష్ వీడియోలో మజాక్ చేసిన ఏడుస్తుంది. ఏం చేస్తావు? ఇప్పుడు పాము పాము అంటావు, భయపడిస్తావు. మజాక్ చేసిన గణేష్ చేయొద్దాను అట్లా. పాము వేసాను అమ్మ తల్లి. నేను ఒక్కసారి అంటే మజాక్ చేస్తారన్న ఓకే చేస్తారా? ఆన్సర్ నువ్వు కూడా నా మొన్ననే వీడియో తీసి భయపడినా అని తెలిసి కూడా మళ్ళీ నేను పాము వేసిన గణేష్. మీరు ఎందుకు భయపడుతుంది? నేనేమంటున్నా భయపడుతుంది. ఎట్లుంది సార్? మీరు అందరు కలిసి బ్లేమ్ చేసినట్టుంది. పాము తెచ్చి వేస్తే అప్పుడు నువ్వు అనాలి కదా. పాము కాకుండా భయంగా నా పాము అంటే. అరే వేయలేదంటుంటే మళ్ళీ పాము 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 అంటావు ఎందుకు? నువ్వు నాకు అర్థం కాదు. గణేష్ మనసులో ఏమన్నా చెప్పు, ఓపెన్ గా మాట్లాడు. కానీ ఇట్లా వంక పెట్టుకుని ఇట్లా మాట్లాడద్దు. నువ్వు అర్థమైందా? మరి ఇంత చేయదు గణేష్, మరి ఇంత చేయదు. నువ్వు చిన్న మ్యాటర్కి నువ్వు మనసులో ఏదో పెట్టుకుని నాకు నేను ఇంకో ఈ మధ్యన నాకు అర్థమవుతుంది మనసులో ఏదో పెట్టుకున్నావు. నువ్వు ఏదో పెట్టుకొని వస్తున్నా, ఏదో పెట్టుకొని వస్తున్నా. చిన్న దానికి కూడా అవసరం లేదు. పోరి పోతే పోరి. భయపడిస్తురా భయపడిస్తురా. సారీ అని చెప్పినా ఇంకేంది నాకు అర్థం కాదు. అమ్మా ఇగో నీ కాళ్ళు మొక్కుతున్నా. ఇంకేం చేయాలి మరి? ఇంకేం చేయాలి నాకు అర్థం కాదు. ఇగో నీకు పోవాలంటే వెళ్ళిపోరు భయ్. నేను ఎవరు ఆపరు. పడుతో పెట్ట అవుతుంది దిగు. నాకు కంప్లీట్ అర్థమవుతుంది లోపల ఏదో ఉంది. నువ్వు ఈరోజు తీస్తున్నావు. నువ్వు మీకు పోవాలని ఉంది, వెళ్ళిపోరు. ఇక మీరు ఇట్లా బ్లేమ్ చేసి ఇట్లా చేసి పోకండి. నేను ఏదో బ్లేమ్ అంటారు. థర్డ్ వేస్తే కూడా ప్రాబ్లమా? మీరు ముగ్గురు అవునమ్మా, మాకు తెలియదా ఏడ భయపడతారు ఏమవుతారు? ఆగబెట్టా ఏ దెబ్బలు తగులుతాయి. మేము అంత పిచ్చోళ్ళమా? మిన్నేళ్ళని చేసేటోళ్ళం. మాకు తెలియదా? ఏం సీరియస్ అయింది? ఏమైనా అయిందా?
కాదు చిన్నదానికి ఇంత పెద్దగా చేసుకొని ఆ తాడు పట్టుకొని మీరు ఇంతగానో గుంజడం సారీ చెప్పిన వీడియో కోసమే ఏదో చెప్పకుండా చేస్తే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఫీల్ వస్తుంది వీడియో వస్తుంది అనే చేసింది ఒకసారి చేసిరు కదా అవును చేసినాము తను తప్పేమున్నది నువ్వు ప్రతి ఒక్కటి నా మీదనే చేస్తారు కావాలని ఎప్పుడు ఏడిపిస్తాను సరే చెయ్య మీ మీద చెయ్య నేను మీరు ఇంత సెన్సిటివ్ ఉంటే నేను ఏం చేయాలి చెప్పండి సెన్సిటివ్ కాదన్నా నాకు ఉన్నది నేను చెప్పినట్టు భయపడుతుందన్నా ఎన్నిసార్లు బేర్ చేస్తారన్న ఒకసారి అంటే ఊకే ఎవరన్నా బేర్ చేస్తారా చెప్పు వీడియోస్ లో అంటే దేనికైనా తట్టుకోవాలి కానీ ఇట్లా అంటే ఏం చెప్పలేను తట్టుకోనే కదా ప్రతి ఒక్కటి చేసినా నేను సైలెంట్ కానీ మనిషిని చూసి మాట్లాడాలి కదా శృతి నువ్వు ఆయనతో గణేష్ మాట్లాడిండు నువ్వు కూడా సపోర్ట్ ఇస్తున్నావు ముగ్గురు ఒకటి అయిపోయారు కాదు లోపల పెట్టి మాట్లాడుతున్నావు అన్ని అని నువ్వు అంటున్నావు కదా అసలు ఇది ఏకపోతే మాట్లాడుతుండే ఎట్లా ఇది వేసినందుకే టాపిక్ వచ్చింది అంతకుముందు అయిపోయింది చిన్న మిస్టేక్ అయింది చెప్పిండు కాలు మొక్కిండు సారీ చెప్పిండు అయినా కూడా మీరు ఇడుస్తలేరంటే ఏం చెప్పాలి సరే మీ ఉద్దేశం అవసరం లేదు ఇంకేం చేయాలి చెప్పు సారీ చెప్పినా కాలు మొక్కినా ఇంకేం చేయాలి మీకు ఏది పోవాలని ఉంది అంతే కదా మీ ఇంటెన్షన్ అదే కదా మీ ఇంటెన్షన్ తోటి మీరు అట్లా ఇండైరెక్ట్ మాటలతోటి మీరు పెడుతున్నారు ఎవరు చెప్పరమ్మా అట్లా ఎవరు చెప్పరు అన్నా వాళ్ళకి అర్థమైపోయింది మనకు ఎవరికో సార్ట్ అవుట్ చేసుకుందాం కదా అన్న ఇట్లా మధ్యలో వచ్చి నువ్వు అటు వెళ్ళిపోతే సార్ట్ అవుట్ అంటే మీరే కదా రేస్ చేసేది మీరే రేస్ చేస్తారు మరి ఆ రియాక్షన్ రాకపోతే రేస్ చేయకపోతుండే కదా అంత భయపడిందనే కదా ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుతున్నాం అవునమ్మా ఏదైనా వీడియో కోసమే చేసినాం కదా మేము ఏమైనా కావాల్సుకొని చేసినామా పాము వచ్చినామా పాము వేసిరా నీ మీద ఎక్కువ మాట్లాడుతున్నావు చేయాలనుకుంటే చెయ్యి మా దగ్గర వీడియోలు ఇట్లనే ఉంటాయి నీకు ఇష్టం ఉంటే చెయ్యి లేకుంటే యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ ఓకేనా అయితే మీరు కంటిన్యూగా ఇట్లనే చేసి ఏడిపిస్తా అంటారు వీడియోస్ అంటే ఇట్లనే ఉంటాయమ్మా వీడియోస్ అంటే అన్ని ఇట్లనే ఉంటాయి ఇట్లనే ఉంటాయి ఇట్లా నువ్వు డైరెక్షన్ వేయడానికి హలో ఏం చేయాలన్నది మాకు తెలుసు నువ్వు మాకు చెప్పడం అవసరం మీరెందుకు మాకు డైరెక్షన్ ఇస్తారు ఇట్లా చేయాలి వీడియోలు ఇట్లా చేయాలని ఎట్లా చేయాలని మాకు మీకు చేయాలంటే చేయండి లేకుంటే లేదని చెప్పినాను కదా ఏమనేది నాకు అర్థం కాదు ఏమనాలా ఏమనాలా నాకు చెప్పు ఏమనాలా నువ్వేం చేస్తావు నా చెప్పు ఏం చేయాలా ఇట్లనే ఉంటాయి వీడియోలు అంటే ఇట్లనే ఉంటాయి ఉద్దేశంతో వచ్చింది మనోడు ఈ రోజు ఉద్దేశం కాదన్న ఏం చేస్తారు చెప్పరానా ఏం చేయాలా భయ్ కొట్లానికి వచ్చిరా నాకు అర్థం కాదు కాదు మరి ఇప్పుడు ఏం చేయాలమ్మా నాకు అర్థం కాదు అరే హలో హలో దాదాగిరి చేయడానికి వస్తున్నావు మాట్లాడుతున్నా మధ్యలో వచ్చి మరి ఎందుకు లేపుతున్నా కొట్టలేక కాదు కొట్టుదా ఓ అన్నా మీరు చేసి చిన్నదానికి పెద్దగా చేసుకుంటా ఏమైతుందో తాడేస్తే భయపడిపోయిరా అంతగానం ఏమైపోయింది మీకు భయపడిపోయిందంటే ఎవరికి వాళ్ళకు ఉంటే కదా అవునమ్మా వీడియో కోసమే చేసిరని చెప్పినారు కదా చిన్న టాపిక్ ని పెద్దగా చేస్తున్నారు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ సారీ చెప్పిన థర్డ్ పాయింట్ దండం పెట్టిన కాలు మోకిన ఇంకేం చేయమంటున్నారు ఆర్గ్యుమెంట్ ఎవరు చేయరు ఏం కొట్లాడనీకి వస్తురా ఇప్పుడు చెయ్యట్లే లేపినా పోయి నాకు అర్థం కాదు ఏం చేసినాం సారీ చెప్పినాం కదా చెయ్యట్లే లేపుతాను నువ్వు చెయ్యట్లే లేపుతావు చెయ్యట్లేదు ఏం పోనీ అమ్మా ఎట్లా పోనీ ఆమె చెయ్యేస్తే ఊకుంటానా ఈ ప్లేస్ లో అవును బాయ్ సారీ చెప్పినాం కదా ఇంకేం కావాలా ఏం కావాలి నీకు నువ్వు చెయ్యేసింది కాక ఇంకా మాట్లాడుతున్నావు నువ్వు వస్తావా వీడియోలు ఇస్తావా మాట్లాడుతుండే కదా అన్న నీకోసమేనమ్మా కొట్లాడైంది మళ్ళీ మాట్లాడుతుండు కదా అన్న అంటున్నావు చెయ్యేసేదాకా వచ్చింది కథ ఎందుకంటే కోపం పడుతున్నావు అన్న నువ్వు ఇగో నీ మీదకి ఇట్లా వస్తే ఎట్లుంటుంది ఎట్లుంటే చెప్పు అది పడకుండా మాట్లాడుకోవాలి కదా మీరు అది ఆ పని ఎవరు చేయాలి ఎవరు చేయాలి మీ మీదకి ఎవడొచ్చి మేము వచ్చినామా వచ్చి మాట్లాడినా అంటారు బై వీడియో అన్నప్పుడు అంటారు అన్ని అంటారు అన్నప్పుడు చూసుకోవాలి ఈ పర్సన్ కాకపోతే వేరే పర్సన్ అయితే వేరేలా ఉంటుండే ఏంటంటే టీంలో ఉంటున్నాం కాబట్టి అన్ని భరిస్తున్నాం అది అట్లా మనోడు భరిస్తుండు కావాలి నీకు కావాలి పోకు కిందికి మేము ఇక్కడ తమాషా చేయడానికి వచ్చినాము కదా నీకు మంచి కావాలి ఇది ఎందుకంటే చెయ్యేసి దాకా వచ్చింది కథ పామేసిండు అక్క ఆమె భయపడుతుంది మళ్ళీ ఎవరు తీసుకొని వచ్చి భయపడిచ్చిండు ఆమె ఏడుస్తుంది
ఆమె నన్ను అంతేనా? అంతే కదా, మీదకి రావాల్సిన అవసరం ఉందా? అవసరం ఉందా అట్లా? చెప్పినాను అంటున్నా. చెయ్యకన్నాడు, సారీ చెప్పినా, దండం పెట్టినా, కాలు మొక్కినా, ఇంకేం చెప్పాలి, ఇంకేం చేయాలి చెప్పు? కొట్లాడితే చేతులు వేస్తున్నాడు. అదే బయట వాళ్ళు అయితే ఒక నిమిషం పట్టదు. ఆమె మీదికి పోయాడు కాబట్టి అన్నా. ఏం మీదికి పోయినా తిట్టలేదు అన్నాను. తిట్టలేదా? టీం అన్నప్పుడు అన్ని ఉంటాయి పోయి, అన్ని భరించుకోవాలా? సరే నేను పోతామేమో. పోతాంటే పోరు పోయి, మీరు పోతానే ఇంటెన్షన్ తోటి వచ్చి ఆ ఇంటెన్షన్ తోనే కొట్టాడు పెట్టాడు. వచ్చిర్రు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా. నేను ఒక దగ్గర పోయినా మానసా విన్నావా? అయిందా? ఇప్పుడు ఎక్కువ ఆర్గ్యూ లేక సరే అంటున్నాను. మరి ఆర్గ్యుమెంట్ దేనికి? వాళ్ళు వెళ్ళిపోతా అంటారు, నేనేం వద్దంటున్నా. సార్ట్ అవుట్ చేసుకునే దాంట్లో సార్ట్ అవుట్ ఎక్కడ సార్ట్ అవుట్? చేతులు కొట్టుకోవడం సార్ట్ అవుటా? ఇంకేం సార్ట్ అవుట్ చెప్పు, నువ్వు చెప్పు. సరే నువ్వు చెప్పు, ఇంకేం చేయాలి చెప్పు. ఒక తాడుకి అంత భయపడితే రేపటి దినం ఇంకా చాలా ఉంటాయి, అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చెప్పలేమన్నా మేము కూడా. ఆగు, మాట్లాడుతుంది కదా. ఏయ్ శరత్, ఓయ్ ఏమైంది? అంత హార్ట్ కి తీసుకుంటావా? అమ్మా చాలు చాలు, మీ అందరు చేసింది చాలు. అన్న కోపంలో వద్దమ్మా, మీ అందరు చేసింది చాలు. మేము మస్తు వీడియోలు చేసినాం కానీ ఇట్లా ఎప్పుడు లేదు, అర్థమైందా? ఇట్లా ఇగో మీరు ఆడపిల్లల గురించి ఇంతవరకు వచ్చింది, అర్థమైందా? ఏ ఊరుకో సరే, పిచ్చోన్నా నువ్వు? అరే లేనా పోనీ పోనీ ఏ నడు. చేతులు లేపేదాకా వచ్చి నేను ఎంత మందిని ఎట్లా చూసుకుంటామన్నా మనం? వాళ్ళ కోసం ఎటువంటి ఉంది, కరెక్టే అది. అరే మన టీం అన్న వాళ్ళు అన్న నువ్వు ఏడవకన్నా ఫస్ట్, అట్లా చూడాలనిపిస్తలే మాకు కూడా. మేము నార్మల్గా ప్రాంక్ చేసినాం, మేము ఆమె మీద ప్రాంక్ చేసినాం. దానికి కూడా మీరు ఇంత సీరియస్ అయితే అంటే నేనేం చేస్తాను చెప్పు? ఇన్ని మాటల్లా చేతులు లేపేదాకా వచ్చింది కథ. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు చదువుతున్న. మీ ఇంట్లో మీద చెయ్యి వేస్తే అప్పుడు నీకు ఎట్లుంటుంది చెప్పు? నేను తిరిగి కొట్టలేక కాదు, నా వాళ్ళు అనుకునే నేను సైలెంట్ ఉన్నా. అది కూడా కరెక్ట్ అని ఇప్పుడు అంతే వేసిండేమో అనుకొని నువ్వు నా మీద రేజ్ అయ్యేసరికి అట్లా చెయ్యి వేసుకున్నా. అవును, ఎవరు రేజ్ చేసినా మీ ఇంట్లో మాట్లాడరా నీతో గట్టిగా? మాట్లాడతారు. మరి నేను ఇంట్లో కాదు కదా, బయట కదా. అట్లా ఎందుకు మరి అట్లనే చేశారు మీరు కదా. మీరు నా వాళ్ళు అనుకునే కదా నేను మీతో ఇంత ఫ్రీగా ఉన్నా. అంటే మా ఫ్రీనెస్ ఏడాదాకా వచ్చిందంటే చేతులు దెబ్బలు కొట్టేంత వరకు ఫ్రీనెస్ వచ్చింది. అది మరి అట్లా మాట్లాడుతున్నావు ఏంటన్నా? నువ్వే చూసినావు కదమ్మా, నువ్వే చూసినావు కదా. కొడుతుంటే ఇద్దరిట్లో ఎవరన్నా వచ్చి ఆపిర్రా? కావాలని అయితే కాదు కదా అన్న. కావాలన్నా కాకుండా అయినా చేయేస్తే ర్యాంక్ అన్నా కాకుండా చేయలేపినప్పుడు మీరు ఎవరన్నా అడ్డం వచ్చిర్రా? తమాషా చూస్తున్నారు మీరు, అందరు ఒకటైపోయారు. కావాలని కాకుండా లిమిట్స్ క్రాస్ చేయొద్దమ్మా, అర్థమైందా? లిమిట్స్ ఉంటాయి కొన్ని. పోనీ అన్న పోనీ, లిమిట్స్ క్రాస్ చేయొద్దు. పోనీ సరే అమ్మా, సారీ, ఇంక నేను ఏం చేయం. సరే పోనీ, ఏం చేస్తాం మనకి, పోనీ అవసరం లేదు. చూడ ఎట్లా అయిందో, ప్రాంక్ చేస్తే వాళ్ళు మీరు కొట్టడానికి వస్తారు. ప్రాంక్ చేస్తే మీదకి వస్తుంది త్వర. అట్లా వస్తావా అన్న? మరి అయింది కదరా, శృతి అక్క నింబడబడ్డావు, వాళ్ళందరూ కలిసి కొట్టడానికి అందరూ కలిసి ఒక్కటే అందరూ కలిసి అయిందే చెప్పినా కదమ్మా, నేనేం తప్పు చెప్పినా? పామా ఇది భయపడతాను. ఇమాజినేషన్ చేసుకునే తరం ఉంటుంది అన్న, చుక్కలు రాత్రి ఉంటాయి ఇమాజినేషన్ లో. పోనీరా, వాళ్ళు ఏదో అనుకొని వచ్చిర్రా, వాళ్ళు గొడవడానికి వచ్చిర్రు. నీ ఇంటెన్షన్ పోవాలి, అంతే కదా? అంతే కదా? మరి అట్లానే ఉంది కదా, అట్లానే ఉంది. పంపించే చెయ్యేస్తుర్రా, ఆడదాకా వచ్చింది. మనోళ్ళు మనం అనుకున్నాం కదా అన్న, మనోళ్ళు అని ఉండే ఎన్ని రోజులు. పోనీరా, పోనీ, ఇంకేం లేదు. నువ్వు చెయ్యేసినావు కదా భయ్, సరే ఓకే. ఇప్పుడు కూడా నేను సారీ చెప్తున్నా, ఆమె కూడా సారీ చెప్తున్నా. ఇంకా ఎక్కువ మాట్లాడినాం అనుకో మంచిగా ఉండదు. ఏం చెయ్యలేక కాదు, ఒక్క మాట కాదు. ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా రెచ్చగొట్టినట్టు? ఏం చేస్తావని అంటే ఏం చేస్తావు భయ్ చెప్పు. సరే నాకు ఏం చేస్తావు? ఎట్లా మాట్లాడుతున్నాడు మరి?
గణేష్ 2 నిమిషాలు పట్టదు. అవునా ఏం చేస్తావు హలో ఏంది అగవేను పెద్ద హీరో అనుకుంటున్నాను. అరే అన్న అడు ఇట్లా. ఆగన్నా ఆగు ఆగు ఆ. నువ్వు ఆగు. ఆగు సోను. ఏయ్ ఆగు గణేష్ అవసరం లేదు వద్దు నువ్వు ఫస్ట్ ఉండమ్మ. ఆగు ఆగు ఏడుస్తుంది 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 ఏడుస్తుంది. మేము అందరం కలిసి ప్రాంక్ చేసినాం నేను మళ్ళీ. ఇట్లానే చేస్తారు ఎందుకన్నా మీరు ప్రాంక్ అరే చేస్తాం మరి ఎందుకు చేయదు? మరి అన్నిటికీ అందరం ఫస్ట్ మాట్లాడుకుని ప్రాంక్ చేసాం. కాదు ఏడిపిస్తారు అంటే ప్రాంక్ గురించి ఏడుస్తున్నా కానీ శరత్ అన్న మీదకి వచ్చింది ఏడుస్తలేవు నువ్వు? వాళ్ళ మొగుని కొడుతున్నా రాలే నాకు ఎందుకు వస్తుంది? కాదు కొడుతుంటే ఆపదా నేను? ఆపదన్నా నిజంగా కొడుతున్నా ఆపదు. మరి ఇప్పుడు ఎందుకు ఏడ్చింది? ఆపింది కదా అన్న. ఏడ్చింది అప్పుడు ఆపింది కదా రాజుకి. అది ఆపింది నన్ను. కాదు కాదు మెల్ల కొట్ట గట్టి కొట్టని. అదే అట్లనే అయిపోయింది ఇప్పుడు. చలో ఫ్రెండ్స్ శృతి మీద మళ్ళీ మనం అయితే డేంజర్ ప్రాంక్ చేసినాము. అండ్ యాక్చువల్ ఇంట్రడక్షన్ చెప్దాం అనుకున్నాను, కాకపోతే చెప్తుంటే మళ్ళీ వీళ్ళు పక్కకే ఉన్నారు తెలిసిపోతుందని ఇక ఈ పాము తీసుకొచ్చి వేసినాము. మెయిన్ హీరో ఇందులో చలో వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.